కొత్త సంవత్సరంలో ఒక శుభవార్త. దేశంలో పేదరికం తగ్గింది, అది కూడా పల్లెల్లో. పేదరికం పల్లెల్లో ఒకలా, నగరాలు పట్టణాల్లో ఇంకోలా ఉంటాయా అని అడక్కండి. ఉంటాయి. ఆ లెక్కలు కాసేపు పక్కన పెడదాం. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం ఎంత తగ్గింది, ఎలా తగ్గింది అన్న వివరాలు చూసేద్దాం. దేశానికి పల్లెలే పట్టుకొమ్మలు అని మహాత్మా గాంధీ ఎప్పుడో చెప్పారు. కానీ రైతన్నలు ఎక్కువగా ఉండే గ్రామీణ ప్రాంతాలు చాలా కాలంగా పేదరికానికి నిలువెత్తు సాక్ష్యాలుగానే ఉన్నాయన్నది నిష్ఠూర సత్యం. కారణాలు అనేకం. అయితే ఈ పరిస్థితి క్రమేపీ మారుతోంది అంటోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. గత ఏడాది విషయమే తీసుకుంటే గ్రామీణ పేదరికం కేవలం 4.86% పడిపోయిందని ఎస్బీఐ తాజాగా విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది. గత ఏడాది ఇది 7% ఉండగా 2012లో ప్రతి నలుగురిలో ఒకరు పేద అని ఈ నివేదిక తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు పెరగడం, ప్రభుత్వ పథకాల లబ్ధి నేరుగా నగదు రూపంలో అందుతూ ఉండడం, ఉపాధి అవకాశాలు పెరగడం గ్రామీణ పేదరికం తగ్గేందుకు కారణాలు అని ఈ ప్రభుత్వ రంగ బ్యాంక్ తన నివేదికలో వివరించింది. ఇంకో విషయం, ఎస్బీఐ నివేదిక ప్రకారం గ్రామీణ పేదరికం మాత్రమే కాదు, పట్టణాలు నగరాల్లో కూడా పేదరికం తగ్గింది. పైగా రెండింటి మధ్య గ్యాప్ కూడా తగ్గుతోంది. తాజా లెక్కల ప్రకారం పట్టణాలు నగరాల్లో గత ఏడాది పేదరికం 4.09% మాత్రమే. అంతా ఓకే గాని ఈ పేదరికాన్ని ఎలా డిసైడ్ చేస్తారో తెలుసా? 2024 సంవత్సరానికి గ్రామీణ ప్రాంతాల్లో నెలకు 1632 రూపాయల కంటే ఎక్కువ సంపాదించే వాళ్లు పేదలు కాదు. నగర ప్రాంతాల్లో నెలకు 1994 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ సంపాదిస్తుంటే కూడా వీరు పేదల జాబితాలోకి చేరరు. ఎంత మొత్తంతో ఆయా ప్రాంతాల్లో ఒక వ్యక్తి ఆహారంతో పాటు దుస్తులు, చెప్పులు, గ్యాస్ లేదా కట్టెలు, చదువు, కరెంటు, వైద్యం ఖర్చులు భరించగలడు అన్న అంచనాతో ఈ లెక్కలు తయారయ్యాయి. సో కొత్త సంవత్సరంలో ఇదో మంచి వార్త అంటున్నారు ఆర్థిక నిపుణులు.